భారత్లో అతిపెద్ద సోలార్ పార్క్ రెడీ అవుతోంది. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక సోలార్ ప్లాంట్. ఎంత పెద్దదంటే సింగపూర్ దేశమంతా పెద్దది. అంతరిక్షం నుంచి కూడా ఈ సోలార్ పార్క్ కనిపిస్తుందంటే ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇంత పెద్ద సోలార్ పార్కును ఎందుకు నిర్మిస్తున్నారు? ఇది ఎక్కడుంది? దీనివల్ల మన దేశానికి వచ్చే లాభమేంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో సౌరశక్తి అనేది తక్కువ ఖర్చు, స్వచ్ఛమైన శక్తికి ఆల్టర్నేట్ గా తెరపైకొచ్చింది. దీంతో చాలా మంది ఇళ్లలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకు సూర్యరశ్మి అవసరం. మన దేశం ఉష్ణమండల దేశం. రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఎండవేడి ఎక్కువ. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కచ్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇది 45 డిగ్రీలు దాటే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రాంతాలు సోలార్ శక్తికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సోలార్ ప్లాంట్లు కూడా ఎక్కువ. మన దేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో విద్యుత్తు బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. పర్యావరణాన్ని కాపాడే దిశగా భారత్ అడుగులేస్తోంది. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల వైపు దేశం మొగ్గు చూపుతోంది. సోలార్, పవన విద్యుత్తుపై దృష్టి పెడుతున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అందుకు ఉదాహరణే ఈ అతిపెద్ద సోలార్ పార్క్. ఇది గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న కవడా ప్రాంతంలో నిర్మాణమవుతోంది. దీనికి కవడా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ గా పేరు పెట్టారు. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఎన్టీపీసీ, జిఎస్ఈసీఎల్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. 1,79,000 ఎకరాల్లో ఈ సోలార్ పార్కు ఉంటుంది. అంటే 724 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు సింగపూర్ దేశమంత పరిమాణం. సింగపూర్ దేశ వైశాల్యం సుమారు 736 చదరపు కిలోమీటర్లు. అలాగే ప్యారిస్ నగర విస్తీర్ణం కంటే ఈ ప్లాంట్ 5 రెట్లు పెద్దది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందట. బహుశా అంతరిక్షం నుంచి చూడగలిగే మొట్టమొదటి ప్లాంట్ ఇదేనేమో. 30 గిగావాట్ల సామర్థ్యంతో 1,63,000 కోట్ల రూపాయలతో ఈ పార్కు నిర్మిస్తున్నారు. ఈ పార్క్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కలయికతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి నిరంతరంగా, సమర్థవంతంగా జరుగుతుంది. 2030 నాటికి ఈ హైబ్రిడ్ పార్క్ 500 గిగావాట్ల ఎనర్జీ ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇప్పటికే దీంట్లో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. కానీ ఈ ప్లాంట్ పనులు ఇంకా 100% పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్లాంట్ నుంచి 20 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఎంతంటే స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశం ఇంధన అవసరాలకు సరిపడా విద్యుత్తును ఈ ఒక్క ప్రాజెక్టు నుంచే ఇవ్వచ్చు. ఈ ప్లాంట్ భారతదేశంలోని 2 కోట్ల ఇళ్లకు విద్యుత్తు సరఫరా చేయగలదు. ఇది భారత ఇంధన భవిష్యత్తును పూర్తిగా మార్చేసే ప్రాజెక్టు. సోలార్ ఎనర్జీ సెక్టార్లో ఈ ప్లాంట్ గేమ్ చేంజర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశం మొత్తం సౌరశక్తి ఉత్పత్తిలో 9% ఈ ఎనర్జీ పార్క్ ఒక్కటే ఉత్పత్తి చేయగలదు. రెన్యూవబుల్ ఎనర్జీ పరంగా కవరా ప్రాజెక్ట్ మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సుమారు 5.5 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. ఇది వాతావరణ మార్పులను అరికట్టడంలో సహాయపడుతుంది. అయితే ఈ ప్లాంట్ నిర్మిస్తున్న ప్రాంతంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు తీవ్రమైన ధూళి తుఫాన్లు వస్తాయి. దీనివల్ల సోలార్ ప్యానెళ్లను రోజుకు చాలాసార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నీరు లేని రోబోటిక్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు పాకిస్తాన్ సరిహద్దుకు 1 కిలోమీటర్ దూరంలో ఉండటం, అంతరిక్షం నుంచి కూడా కనిపించటం వల్ల ఇది దేశ భద్రతకు ముప్పు అని కొందరు వాదిస్తున్నారు. ఈ సోలార్ పార్క్ నిర్మాణంలో పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి లభిస్తోంది. దీనికోసం చాలా మంది ఉద్యోగులు, సాంకేతిక నిపుణులు అవసరం. వీళ్ళందరి కోసం అదానీ గ్రూప్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. కమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు లేని ఈ ప్రాంతంలో ఉద్యోగుల కోసం కాలనీలు, తాత్కాలిక కార్యాలయాలు, 100 కిలోమీటర్ల రోడ్డు, 180 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ను ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా కారణముంది. ఈ ప్రాంతం ఒక బంజరు భూమి. ఇక్కడ సోలార్ రేడియేషన్తో పాటు గాలుల వేగం కూడా ఎక్కువ. అందువల్ల సోలార్, విండ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఇది అనుకూలమైన ప్రదేశం కావడంతో దీన్ని ఎంచుకున్నారు. 2022 డిసెంబర్లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ కనీసం పిన్ కోడ్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రాముఖ్యత దక్కించుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.